ओं नमो वेंकटेशाय। मात्रानंद स्वरूपका ब्रह्मानंद स्वभावका गोविंद गोविंद। అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహంతో వారి సన్నిధిలో మనమందరము శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి శ్రీమద్ భగవద్గీత గీతామృతం యొక్క అధ్యయన కార్యక్రమార్థమై ఈ శుభ సాయంకాలాన ఇక్కడ కూర్చొని ఉన్నాము. అందరం ముందుగా ఆచార్యుల వారితో కలిసి గురు ప్రార్థనా శ్లోకాలను శ్రీనివాస ప్రార్థన శ్లోకమును సత్సంకల్ప వాక్యాలను కూడా చక్కగా పలుకుకుందాం. సత్సంకల్పాన్ని చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. కుమారాకల్ప సేవ్యాయ వజ్రిదృగ్విషయాయ చ సువర్చలాసుతన్యస్త సేనాపత్యభరాయ చ. అథ సంకల్పః శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతీ జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమత్ భగవద్గీతాయాః ద్వితీయాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. అతసీ పుష్ప సంకాశం హారనూపురశోభితం రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ వేదవ్యాస ప్రార్థనా. వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ శ్రేయోమార్గంలో అడుగులు వేసేందుకు కావలసినటువంటి నిశ్చయాన్ని గురించిన ఉపదేశాన్ని
చక్కగా చేసుకుంటూ వస్తున్నాడు. మనం కూడా దాన్ని యథాశక్తిగా గ్రహిస్తూ వస్తున్నాము. ఆ నిశ్చయం కలిగించే విధానంలో పరమాత్మ నిన్నటి రోజున త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ అని ఉపదేశం చేసి, ఈ సంసారంలో చాలా కోరికలుంటాయి. ఆ కోరికలను తీర్చేందుకు సన్మార్గంలోనే, వైదిక మార్గంలోనే అనేక ఉపాయాలు ఉంటాయి. ఆ ఉపాయాలు మనిషిని సన్మార్గంలోకి ఎంతో కొంత తీసుకెళ్తూ కూడా ఉంటాయి. కానీ మనిషి ఎంతో కొంత, చాలా తక్కువ స్థాయిలోనైనా సరే కోరికలను క్రమంగా తగ్గించుకుంటూ వచ్చినట్లయితే అతను పరమాత్మ ప్రాప్తికి దగ్గరైనటువంటి శ్రేయో మార్గంలోకి వెళతాడు అనే విషయాన్ని తాత్పర్యంగా నిరూపణ చేశాడు. ఇది విన్న తరువాత మనందరికీ ఒక సాధారణ సందేహం కలుగుతుంది. రెండు దారులు ఉన్నట్లయింది ఇప్పుడు. ఒకటి శ్రేయో మార్గం, అంటే పరమాత్మ ప్రాప్తిని సాధించేటువంటి మార్గం, పరమాత్మ తత్వజ్ఞానాన్ని, ఆత్మస్వరూప జ్ఞానాన్ని సంపాదించుకునే మార్గం ఒకటి. రెండవ మార్గం సత్కర్మాచరణలను చేసుకుంటూ ఉండే మార్గం. ఈ సత్కర్మాచరణలు మన యొక్క ఫలితాల కోసం, మన కోరికలను తీర్చుకోవటం కోసం, మన అపేక్షలను, ఆశలను పూరించుకోవటం కోసం చేసేటువంటి సత్కర్మాచరణలు. రెండు దారులు ఉన్నట్లయింది. రెండు దారులు ఉండగా ఈ దారి వద్దు, సత్కర్మాచరణలను నీ కోరికలను తీర్చుకోవటం కోసం వాడవద్దు, శ్రేయో మార్గమే ముద్దు అనే మాట పరమాత్మ ఎందుకు చెప్తున్నాడు? పరమాత్మ ఈ విధంగా ఉపదేశం చేయటంలో తాత్పర్యం ఏం అభిప్రాయపడుతున్నాడు? ఏ అభిప్రాయంతో పరమాత్మ ఈ రకంగా ఉపదేశం చేస్తున్నాడు? కర్మలు వద్దు అంటున్నాడా, లేకపోతే శ్రేయో మార్గం కానీ కర్మలను కానీ ఏదో ఒకదాన్ని తీసుకో అంటున్నాడా అని కొంచెం మనకు గజిబిజిగా ఉండి కొంచెం సందేహం కలుగుతుంది. ఆ సందేహం తీర్చటానికి పరమాత్మ చాలా స్థిరమైన నిర్ణయంతో, స్థిరమైన నిశ్చయం కలిగించటానికి పై శ్లోకాన్ని ఉపదేశం చేస్తున్నాడు. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః అని. ఈ సందేహం పనికిరాదు. మీకు లౌకికంగా చాలా అపేక్షలున్నాయి, చాలా కోరికలున్నాయి, చాలా కోరికలు తీరేటువంటి ఉపాయాలు కూడా వేదంలో ఉన్నాయి. ఆ కోరికలన్నీ తీరేటువంటి మంచి ఉపాయాలు వేదాలలో ఉన్నాయి, ఉన్నమాట వాస్తవం. ఇవన్నీ, ఈ ఉపాయాలన్నీ ఎట్లాంటివి, ఎంతటివి అంటే, మనకి దాహం వేసింది, నీరు కావాలి. నీరు కావాలి అంటే ఏం చేస్తాం? ఒక బావిలోకి వెళ్ళి, బావి దగ్గరకు వెళ్ళి నీళ్లను తీసుకుంటాం. బట్టలు ఉతుక్కోవాలి అనుకున్నాం. బట్టలు ఉతుక్కోవాలి అనుకుంటే బావి కంటే కొంచెం పెద్దదైనటువంటి నీటి వనరు, అది చెరువో కాలవో, అలాంటి వాటి దగ్గరికి వెళ్ళి బట్టలు ఉతుక్కోవటం అనే ప్రయోజనాన్ని సాధించుకుంటాం. ఇంకా పెద్ద పని ఏదో వచ్చింది, అప్పుడు ఇంకొంచెం పెద్ద స్థాయి నీటి వనరు దగ్గరకు వెళతాం. ఇది సాధారణంగా మనం చేసేటువంటి పని. ఒక్కొక్క ప్రయోజనానికి ఒక్కొక్క ఉపాయాన్ని ఆశ్రయించటం. నీళ్లు, మంచినీళ్లు కావాలంటే మంచినీళ్ళు బావి దగ్గరికి వెళ్ళటం, బట్టలు ఉతుక్కోవాలి అంటే చెరువుల దగ్గరకు వెళ్ళటం, ఇంకొంచెం పై పని కావాలి అంటే పొలానికి నీళ్లు కావాలి అంటే కాలువలను వాడుకోవటం. ఇట్లా ఒక్కొక్క ప్రయోజనానికి ఒక్కొక్క రకంగా వాడుకుంటాం. కానీ ఒక పరిపూర్ణమైనటువంటి నది, నిండుగా ప్రవహించే నది ఉన్నట్లయితే ఆ నదిలో ఈ అన్ని ప్రయోజనాలు సిద్ధిస్తాయా, సిద్ధించవా? పరిపూర్ణంగా, పూర్తిగా నిండుగా ప్రవహిస్తోంది నది, నీరు కూడా చాలా స్వచ్ఛంగా బాగుంది. ఆ నీరు తాగవచ్చా లేదా? ఆ నీటిలో బట్టలు ఉతుకోవచ్చా లేదా? ఆ నీటిలోనే మనం పొలాలకు నీళ్లు పెట్టుకుని మనం పాడి పంటలను కూడా సమృద్ధిగా సంపాదించవచ్చా లేదా? అంటే సాధించవచ్చు. ఈ మిగతా నీటి వనరులకు నిండుగా ప్రవహించే నదికి తేడా ఏంటి అంటే, మిగతా నీటి వనరులు చిన్న చిన్న ప్రయోజనాలను మాత్రమే సాధించగలవు, ఆ ప్రయోజనాన్ని మాత్రమే సాధించగలదు. బావిలోకి వెళ్ళి బట్టలు ఉతికేస్తే ఆ బావి పాడైపోయే ప్రమాదం ఉంది. చెరువుని
చెరువు నీటిని మనం పాడి పంటలకు వాడుకుంటూ ఉంటే అవి చాలవు. కాలువ నీటిని మరొక దానికి సరిగ్గా వాడుకోలేము. అన్నీ పరిమితమైనటువంటి చిన్న చిన్న వనరులు. ఇలా పరిమితమైన చిన్న చిన్న వనరులతో నువ్వు సాధించగలిగేదే ఉండదు. నిండుగా ప్రవహించే నది ఉంటే గనక అన్ని ప్రయోజనాలను సాధిస్తుంది. యావానర్థ ఉదపానే, ఎంత ప్రయోజనం నీకు బావుల్లో కానీ చెరువుల్లో కానీ కలుగుతుందో అంతటి ప్రయోజనం సర్వత సంప్లుతోదకే, నిండుగా ప్రవహిస్తున్న నదిలో కూడా, లేదా మనం తాగటానికి పనికిరాదు అనుకుంటాం కానీ నిండుగా నీళ్లు ఉన్న సముద్రంలో కూడా అంతటి ప్రయోజనం తప్పకుండా సిద్ధిస్తుంది. ఉప్పగా లేకపోతే సముద్రం లాంటి నీటి వనరు ఈ ప్రపంచంలో మరొకటి లేదు కదా. యావాన్ సర్వేషు వేదేషు, అట్లాగే వేదాలన్నిటిలోనూ ఉపాయాలు ఉన్నాయి. చిన్న చిన్న కోరికలను తీర్చేటువంటి ఉపాయాలు. ఏదో ఒక సత్కర్మాచరణ చేస్తే ఆ ప్రయోజనం మాత్రమే సిద్ధిస్తుంది, మరొక సత్కర్మాచరణ చేస్తే మరొక ప్రయోజనం సిద్ధిస్తుంది. ఈ ప్రయోజనాలన్నీ సిద్ధించాలంటే, ఈ ప్రయోజనాలన్నిటికంటే కూడా ఎక్కువ సిద్ధించాలి అంటే ఏం కావాలి అంటే బ్రాహ్మణస్య విజానతః, బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆ బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించి ఆ బ్రహ్మజ్ఞానమందు తత్పరతతో ఉండాలి. బ్రహ్మజ్ఞానమందు తత్పరత అంటే వేరే దృష్టి లేకపోవటం, కేవలం బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకోవటం, ఆ సంపాదించుకున్నటువంటి బ్రహ్మజ్ఞానాన్ని నిలబెట్టుకోవటం. బ్రహ్మజ్ఞానం అని కొత్త పదం అని బెదిరిపోవక్కర్లేదు. మనం పరమాత్మ పరమాత్మ అనుకుంటున్నదే ఈ బ్రహ్మ కూడాను. పరమాత్మ తత్వజ్ఞానమే బ్రహ్మజ్ఞానం, వేరే బ్రహ్మజ్ఞానం అనేది లేదు. పదాలు మార్పిడే తప్ప అర్థంలో మార్పు ఏమీ లేదు. ఈ పరమాత్మ తత్వజ్ఞానం గనక వచ్చినట్లయితే, ఆ పరమాత్మ తత్వజ్ఞానాన్ని నిలుపుకున్నట్లయితే, దానికోసం ప్రయత్నం చేసినట్లయితే ఈ ప్రయోజనాలన్నీ సిద్ధిస్తాయి అని పరమాత్మ చెప్తున్నాడు. అంటే మీరు చేసుకునేటువంటి ఉపాయాలన్నీ చిన్న చిన్నవి. ఆ చిన్న చిన్న ఉపాయాలకి ప్రయోజనాలు కూడా చాలా చిన్న చిన్నగా ఉంటాయి. అంతకంటే పెద్ద ప్రయోజనం లేదు అనుకుని మీరు ప్రయత్నం చేయటం లేదు, అంతకంటే పెద్ద ప్రయోజనం ఉంది. మన ఊళ్ళో నదే గనక ఉన్నట్లయితే మనం బావుల్లో నీళ్లు తోడుకోవాల్సిన అవసరం ఏముంది? బావిలో నీటి కంటే నదిలో నీరు మంచిది, తీయటిది, ప్రవాహంలో ఉండేటువంటి నీరు. కాబట్టి నదిలో నీళ్లే తీసుకోవటం మంచిది కదా. అయితే నేను ఉదాహరణలు చెప్పేటప్పుడు చెరువులో బట్టలు ఉతుక్కోవచ్చు అని చెప్పాను, అదేవిధంగా కాలువలో బట్టలు ఉతుక్కోవచ్చు అని చెప్పాను. కాలువలో బట్టలు ఉతుక్కోవచ్చు, స్నానాలు చేయొచ్చు, కానీ కెమికల్ పొల్యూషన్ మాత్రం చేయకూడదు. కెమికల్ పొల్యూషన్ చేయకుండా బట్టలు ఉతికినట్లయితే చెరువులో బట్టలు ఉతికితే ఏమీ కాదు, ఏమీ ఇబ్బంది ఏం లేదు. స్నానం కూడా పుష్కరిణుల్లోనూ వాటిల్లోనూ పుణ్యస్థలాల్లోనూ చేసేట్లయితే ఏ రకమైన సబ్బులు షాంపూలు వాడకుండా చేస్తే ఆ నీటికి హాని ఉండదు, మనకి హాని ఉండదు. మరుసటి రోజున మనం మరొకసారి వెళ్ళి స్నానం చేసేటప్పుడు మనకి భయం వేయదు. మనం నీటిని కలుషితం చేసుకుంటున్నాం కానీ నీటికి అలాంటి కలుషితం అయ్యే స్వభావం లేదు, సహజంగా లేదు. మన స్నానాలని మన బట్టలు ఉతుక్కోవటాలని నీరు సహించగలదు మనం పాడు చేసేంతవరకు. మనం దీనికంటే కూడా ఎక్కువగా నదులని సముద్రాలని కూడా పాడు చేసే స్థాయికి అభివృద్ధి చెందిపోయాం కాబట్టి నీటిలో చెరువులో బట్టలు ఉతుక్కోవటం అంటే ఏదో పాతకాలపు విషయం అని అనిపిస్తోంది. అదేమి పెద్ద ప్రమాదం ఏం లేదు. మన అభివృద్ధి చాలా పెద్దది. సముద్రాలని పాడు చేసి సముద్రాలనే ఎండగట్టే పరిస్థితికి మనం వచ్చేసాం. అగస్త్య మహాముని కంటే కూడా మనం గొప్పవారం అయ్యాము. ఒకసారి చూసుకుంటే ఏ సముద్రం ఎంతవరకు ఎండిపోయింది అనే సంగతి తెలుస్తూ ఉంటుంది. ఇలా చిన్న చిన్న నీటి వనరులు, చిన్న చిన్న ఉపాయాలు మీ దగ్గర ఉన్నాయి. చిన్న చిన్న ఉపాయాలే సర్వస్వం అనుకుని ఇందులో నిలబడిపోతున్నారు. అట్లా అక్కర్లేదు, ఇంతకంటే పెద్దది ఉంది, ఇంతకంటే చాలా పెద్దది ఉంది, అంతకంటే మరొకటి పెద్దది లేదు అని గనక మీరు తెలుసుకున్నట్లయితే అందులోనే మీకు ప్రవృత్తి కలుగుతుంది అనే ఉద్దేశంతో చెప్తున్నాము. బ్రహ్మానందం అనేటువంటి మహానందం ఉంది. ఆ ఆనందాన్ని సంపాదించుకోవటానికి గనక మీరు ప్రయత్నం చేస్తే, పరమాత్మ ప్రాప్తికై ప్రయత్నం చేసుకున్నట్లయితే మీకు ఈ చిన్న చిన్న ఉపాయాల యొక్క అవసరము ఉండదు అని పరమాత్మ మొదటి విడత చెప్పాడు. ఇట్లా కుదురుతుందా అనేది ప్రాథమికమైన సందేహం. ఇట్లా వీలవుతుందా ఏంటి? చిన్న చిన్న ఉపాయాలు దానికంటే ఒకటి పెద్దది పరిపూర్ణమైనది అని అంటామా అంటే, దీనికి పూర్తిగా సరిపోయే ఉదాహరణ కంటే కూడా దీనికి దగ్గరగా ఉండే ఉదాహరణ ఒకటి చూసుకుందాం. ఒక మంచి ఇండస్ట్రియలిస్టు, ఆయన పిల్లవాడికి పెళ్లి చేశాడు.
ఆ పెళ్లి చేసిన సందర్భంలో అతన్ని అడిషనల్ మేనేజింగ్ డైరెక్టర్గా కంపెనీలో వేసుకున్నాడు. అపాయింట్మెంట్ ఆర్డర్ తనే ఇచ్చుకున్నాడు. ఇచ్చుకుని పెళ్లి చేసి, నాయన హనీమూన్ ట్రిప్కి వెళ్ళిరా అని చెప్పాడు. వెళ్ళిరా అని చెప్పేటప్పుడు మామూలుగా 4-5 రోజుల్లో తిరిగి వచ్చేయి అంటే బాగుండదు, పెళ్ళైన పిల్లవాడు ఏమన్నా బాధపడతాడు అని, నీ ఇష్టం వచ్చినన్ని రోజులు హాయిగా సుఖంగా ఉండిరా నాయన అని చెప్పాడు. నీ ఇష్టం, ఎన్ని రోజులైనా సరే ఈ ట్రిప్కి వెళ్ళిరా అని చెప్పాడు. చెప్తే పిల్లవాడు చాలా సంతోషంగా ఎగిరి గంతు వేశాడు. వేసి ఒక లాంగ్ హనీమూన్ ట్రిప్ని వేశాడు. ఎన్నేళ్ళు? ఒక 4-5 ఏళ్ళు పాటు. 5 ఏళ్ళు హనీమూన్ ట్రిప్లో ఉన్నాడు. ఈ హనీమూన్ ట్రిప్లో ఉండగానే పాపం 4 ఏళ్ల పిల్లవాడు కూడా ఎదిగాడు. ఆ పిల్లవాడిని స్కూల్లో వేసే వయసు సుమారుగా వచ్చింది. న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం మనం 3 ఏళ్లకి 4 ఏళ్ళకి కూడా పిల్లల్ని స్కూళ్ళలో వేయచ్చు. ఇప్పుడు పిల్లవాడు స్కూల్కు వెళ్ళే వయసుకు వచ్చాడు. పాపం ఇతను మాత్రం ట్రిప్లోనే ఉన్నాడు. అప్పుడప్పుడు ఇంటికి వస్తున్నాడు, ట్రిప్పులకు వెళుతున్నాడు. తండ్రి మాట జవదాటకూడదు అని ఈ విషయంలో పాపం కూర్చుని ఉన్నాడు. తండ్రి చూశాడు 4 ఏళ్ల పాటు చూశాడు. 4 ఏళ్ల పాటు ఆఫీసులో ఒకటే ప్రశ్న, ఏడండి మీ అబ్బాయి? అసిస్టెంట్ మేనేజర్ డైరెక్టర్ అన్నారు, ఏఎండి అన్నారు, ఏడా ఏఎండి, ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతున్నారు. అడుగుతుంటే ఏదో సమాధానాలు చెప్తున్నాడు. వాణిజక హస్తిదంతా కుతోస్మాకం వ్యాఘ్రకృత్తయ యావల్లులితాలఖముఖి స్నుషాచరత్యస్మాకం గృహే అని ఏవేవో సమాధానాలు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు. ఒకరోజు పిల్లవాడిని పిలిచాడు. పిలిచి, నాయన ఏం చేస్తున్నావు నాన్న అని అడిగాడు. అడిగితే, నాన్న నువ్వు చెప్పినట్లే హనీమూన్ ట్రిప్లో నెక్స్ట్ కంట్రీని ప్లాన్ చేస్తున్నాను నాన్న అని చెప్పాడు. చెప్తే తండ్రి చెప్పాడు, ఇది సరైన పద్ధతి కాదు. నువ్వు ఆనందంగా ఉండటం అనేది నాకు ఇష్టమే, నీకు ఇష్టమే. కానీ నీ ఆనందం సర్వతోముఖంగా ఉండాలి. కేవలం ఒకవైపు, ఒక దారి, ఒక విషయంలో ఉండకూడదు. నీకు ఇప్పుడు వయసు వచ్చింది, కష్టపడి పని చేయవలసిన సందర్భం ఏర్పడింది. నీకు ఒక పోస్ట్ లేదా పొజిషన్ ఉంది, నీకు ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యతను నువ్వు నిర్వర్తించవలసిన అవసరం ఉంది. బాధ్యతను నిర్వర్తించి కంపెనీని ముందుకు తీసుకువెళ్ళి వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తే వచ్చే ఆనందాన్ని కూడా నువ్వు అనుభవించాలి. అంతేకాదు, పిల్లవాడిని స్కూల్లో వేసి స్కూల్కు వెళ్ళి తిరిగి వచ్చిన పిల్లవాడితో హోంవర్క్ చేయించి వాడికి సరి అయిన దారి చూపిస్తే కలిగే ఆనందాన్ని కూడా నువ్వు అనుభవించాలి. ఇంతేకాకుండా ఆ పిల్లవాడికి నువ్వు ఆదర్శంగా నిలవాలి. ఒక పిల్లవాడు నిన్ను అనుసరిస్తూ చక్కగా పెరిగి పెద్దవాడయ్యి, మా నాన్నని అనుసరించి మా నాన్నగారు నడుచుకున్నట్టుగా నేను నడుచుకుని జీవితంలో పైకి వచ్చాను అని వాడు చెప్పుకుంటుంటే చూసి నువ్వు ఆనందపడే పరిస్థితికి నువ్వు రావాలి. అంటే నీ ఆనందం ఒక ఉపాయంతో, ఒక విషయంలో స్థిరపడిపోయింది. అట్లా కాకుండా రకరకాల విషయాలలో, రకరకాల బాధ్యతలలో, రకరకాల రంగాలలో నీ యొక్క ఆనందాన్ని నువ్వు పొందాలి. నీ యొక్క ఆనందం సర్వతోముఖంగా ఉండాలి. దానికి నువ్వు సర్వతోముఖమైనటువంటి ప్రయత్నం చేయాలి. కేవలం ఒక్క విషయంలో, అంటే హనీమూన్ ట్రిప్, ఇంటికి రావటం, హనీమూన్ ట్రిప్ నెక్స్ట్ కంట్రీ ఏంటి, అక్కడ ఏవే ప్రదేశాలు ఉన్నాయి, ఏ హోటల్స్ ఉన్నాయి అని ఇలాంటి విషయాలు చూసుకుంటూ కూర్చుంటే లాభం లేదు. నీ ఆనందము, నీ ప్రయత్నము ఏకముఖంగా ఉండటానికి వీల్లేదు. నీ ఆనందము, నీ ప్రయత్నము, ఆనందం కోసం చేసే నీ ప్రయాస అంతా కూడా సర్వతోముఖంగా ఉండాలి. అన్ని రంగాల్లోనూ నువ్వు రాణించాలి, అన్ని విషయాల్లోనూ నువ్వు ఆదర్శంగా ఉండాలి, అన్ని రంగాల్లోనూ నువ్వు ఆనందాన్ని అనుభవించాలి అని చెప్పాడు. తండ్రి చెప్పిన ఉపదేశం ఏమైనా తప్పుడు ఉపదేశమా? కాదు కదా. ఒక పరిపూర్ణమైనటువంటి ఉపదేశం చేసిన పరిపూర్ణమైన తండ్రి ఆయన. అంటే మానవుడు సర్వతోముఖమైన ఆనందాన్ని అనుభవించాలి, సర్వతోముఖమైనటువంటి అభివృద్ధిని అనుభవించాలి అనే విషయాన్ని మనలో తెలివైన వాళ్ళు, పెద్దవాళ్ళు చెప్తూనే ఉన్నారు. పరమాత్మ కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు. ఆ సర్వతోముఖమైన అభివృద్ధి కంటే పై ఎత్తు విషయం చెప్తున్నాడు. సర్వతోముఖమైన అభివృద్ధి కాదు, ఈ సర్వతోముఖమైన అభివృద్ధి కూడా ఒక పక్కే, ఒకవైపే. దానికంటే కూడా నిరతిశయమైనటువంటి, అన్నిటికంటే గొప్పదైన ఒక ఫలితాన్ని నువ్వు పొందాలి. ఆ ఫలితాన్ని పొందాలి అనే దానికి ముందు ఆ ఫలితం ఉంది అని ఒప్పుకోవాలి. ఆ ఫలితం ఉంది అని ఒప్పుకుని దానికి ఒక మార్గం ఉంది అని విశ్వసించాలి. ఆ మార్గంలోకి అడుగులు పెట్టడానికి ఏమేం చేయాలి అని కాస్త ఆలోచించాలి. ఇలా ఆలోచించినప్పుడు నీ జీవితం సఫలమవుతుంది. లేకపోతే కేవలం ట్రిప్పులు మాత్రం వేసుకునేటువంటి సాధారణ యువకుడు యొక్క పరిస్థితి వస్తుంది.
ఆ సాధారణ యువకుడిని 40 ఏళ్లకో 50 ఏళ్లకో చూస్తే మనం ఏ విధంగా గేలి చేసుకోవచ్చు? ఏ రకంగానైనా గేలి చేయొచ్చు. అలాగే మానవ జీవితం కూడా హాస్యాస్పదం కావటానికి వీలు లేదు. మానవ జీవితం ఏదో ఒక లక్ష్యాన్ని కనీసం తెలుసుకోవాలి. ఆ లక్ష్యాన్ని చేరుకోవటంలో చిన్న అడుగైనా వేశాను అని సంతృప్తితో ముగించుకోవాలి అనే విషయాన్ని పరమాత్మ ఈ శ్లోకంలో చాలా విస్పష్టంగా చెప్తున్నాడు. ఈ విషయాన్ని కేవలం పరమాత్మే కాకుండా ఛాందోగ్యోపనిషత్తు లాంటి అనేక ఉపనిషత్తులు కూడా చెప్పినాయి. యథా కృతాయ విజితాయ అధరేయా సంయంతి ఏవమేవ సర్వం తదభిసమేతి యత్కించ ప్రజా సాధు కుర్వంతి యస్ తద్వేద యస్ సవేద అనే ఛాందోగ్యోపనిషద్వాక్యం ఈ విషయాన్ని చాలా దృఢంగా చెప్తోంది. ఎంత దృఢంగా చెప్తోందంటే, మీరు పరమాత్మ ప్రాప్తిని గనక సంపాదించుకున్నట్లయితే, ఆ బ్రహ్మానందాన్ని మీరు సాధించుకున్నట్లయితే మీకు సాధించవలసింది ఏమీ మిగలదు. ఇంకా వేరే ప్రయత్నాలు చేయవలసిన అవసరం కూడా లేనంత పరిస్థితి ఉంటుంది, సందేహమే లేకుండా ఉంటుంది. దానికి ఉదాహరణ చెప్పుకోవాలి అంటే మనకు స్పష్టంగా తెలుస్తున్న ఉదాహరణ, ఇది కూడా దగ్గరగా ఉండేటువంటి ఉదాహరణ. పిల్లవాడికి రాజకీయంగా బాగా పైకి రావాలి అని కోరిక ఉండేది చిన్నప్పుడు. అందుకని ఏమవుతావు నువ్వు అంటే, నేను కార్పొరేటర్ని అవుతాను, తర్వాత మెల్లగా మేయర్ని అవుతాను అని చెప్తూ వస్తున్నాడు. తండ్రి మాత్రం దాన్ని ఒప్పుకోలేదు. ఒకరోజు పిలిచి చాలా గట్టిగా మందలించాడు, ఇది సరి అయిన పద్ధతి కాదు, నువ్వు ఎకనామిక్స్లో బాగా ప్రసిద్ధుడు అవ్వాలి, ఇది నా యొక్క లక్ష్యం, నీ యొక్క లక్ష్యం కూడా ఇదే అవ్వాలి, ఎకనామిక్స్లో నిన్ను మించిన వాడు ఈ ప్రపంచంలో ఉండకూడదు అని చెప్పాడు. పిల్లవాడు ఏ కళనున్నాడో తండ్రి గారి మాట విన్నాడు, బాగా చదువుకున్నాడు, బాగా పైకి వచ్చాడు, వరల్డ్ ఫేమస్ ఎకనామిస్ట్ అయ్యాడు. కానీ ఉండటం తను ఉన్న దారిలోనే ఉన్నాడు, ఎకనామిక్స్లో పాఠాలు చెప్పుకుంటున్నాడు, అందరికీ సూచనలు చేస్తున్నాడు, చాలా విశ్వప్రసిద్ధంగా ఉన్నాడు. ఈ లోపల దేశ ప్రధానమంత్రి గారికి వినూతనమైన ఆలోచన వచ్చింది. అప్పటి ఆర్థిక పరిస్థితి కూడా దానికి అనుగుణంగా ఉంది. ఆర్థిక మంత్రిగా వేరే వ్యక్తి వద్దు, ఎకనామిక్స్లో అంటే ఆర్థిక శాస్త్రంలో చాలా నిపుణుడైన వ్యక్తి మనకు ఆర్థిక మంత్రిగా కావాలి. అతను రాజకీయ రంగంలో లేకపోయినా సరే పర్వాలేదు, మనం సాహసం చేసి తీసుకువద్దాం అని ప్రధానమంత్రి గారు అనుకున్నారు. అనుకుని ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఆర్థిక మంత్రిగా కూర్చోబెట్టారు. ఆ వ్యక్తి అన్నాడు, నేను కనీసం ఎంపీని కూడా కాను కదా, మినిస్టర్ని ఎలా అవుతాను అని. ప్రధానమంత్రి గారు ధైర్యంగా చెప్పాడు, నీకేం భయం లేదు, నేను రాజ్యసభ ఎంపీని చేసేస్తాను, నువ్వు మాత్రం శ్రద్ధగా నీకిచ్చిన కార్యక్రమాన్ని నిర్వర్తించు, నీకిచ్చిన కర్తవ్యాన్ని నిర్వహించు, దూరదృష్టితో ఈ దేశపు యొక్క ఆర్థిక అవసరాలను జాగ్రత్తగా గమనించుకుని జాగ్రత్తగా మన ఆర్థిక విధానాన్ని, సరళీకృతమైనటువంటి విధానాన్ని రూపొందించు అని చెప్పాడు. ఆయన ఏం చేశాడు అనే సంగతి పక్కన పెట్టేయండి, చక్కగా చేశాడు అనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు కార్పొరేటర్ కావాలి అని ఒకవేళ ఆయన అనుకుంటే, మళ్ళీ ఇప్పుడు కార్పొరేటర్ నుంచి మొదలుపెట్టి ఆయన మినిస్టర్ అవ్వాలా? కార్పొరేటర్ అయ్యి, మేయర్ అయ్యి, ఎమ్మెల్యే అయ్యి, ఏదో ఎంపీ అయ్యి పైకెళ్ళి రావాలా? మినిస్టర్ ఆఫ్ స్టేట్ అవ్వాలా? తర్వాత యూనియన్ మినిస్టర్ అవ్వాలా? అవ్వక్కర్లేదు. ఆ ప్రయోజనం ఒకసారి సిద్ధించిన తరువాత, దానికి అనుగుణంగా ఆయన రాజ్యసభ ఎంపీ కూడా అయిపోయిన తరువాత, ఇంకా చిన్న చిన్న పదవులతో ప్రమేయం లేదు, చిన్న చిన్న పోటీలతో అసలు అవసరమే లేదు. ఆయన కార్పొరేటర్గా పోటీ చేయవలసిన అవసరమే లేదు. ఎందుకు లేదు? ఆయన అయిపోయాడు. ఆ తర్వాత ఎంత స్థాయికైనా ఎదగవచ్చు. అంటే ఒక ప్రధానమైనటువంటి ప్రయోజనాన్ని, ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని సాధించినప్పుడు దానికంటే కింద ప్రయోజనాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దానికంటే కింద ప్రయోజనాలను సాధించేటువంటి ఉపాయాలను పరిగణనలోకి తీసుకోనక్కర్లేదు అని ఈ ఉదాహరణ మనకు స్పష్టంగా చెప్తోంది. అందుకనే ప్రత్యేకించి ఉపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు ఏతస్యైవ ఆనందస్య అన్యాని భూతాని మాత్రాముపజీవంతి అని చెప్తోంది. మీరు లౌకికంగా రకరకాల సంతోషాలను అనుభవిస్తున్నారు, సుఖాలను అనుభవిస్తున్నారు, చాలా సంతోషం. కానీ ఆ సుఖాలు ఆ పరమాత్మ ప్రాప్తి వలన వచ్చేటువంటి సుఖాల యొక్క తుంపరలు మాత్రమే, చిన్న చిన్న నీటి కణికలు. ఆ తుంపరలతో దాహం తీర్చుకుందామని ప్రయత్నం చేస్తున్నారు మీరు. తుంపరలతో దాహం ఎప్పటికీ తీరదు. దాహం వేసింది, పెద్ద జలపాతం దగ్గరికి వెళితే
తుంపర్లు ఎగుస్తున్నాయి, ఎగిరి పడుతున్నాయి. ఎంత ఎగురుతున్నాయి అవి? మనం వెళితే తడిసిపోయేంత ఎగురుతున్నాయి. మన బట్టలు తడిసిపోతాయి, ఒళ్ళంతా తడిసిపోతుంది. సరే, దాహం తీరాలి కదా, నోరు తెరుచుకుని నుంచుంటే ఏమవుతుంది? తుంపర్లు అయితే పడుతున్నాయి, దాహం తీరుతోందా? దాహం ఎప్పటికీ తీరదు. తుంపర్లతో దాహం తీరదు. ఒళ్ళు తడుస్తుంది, ఒళ్ళు అలిసిపోతుంది, వణికిపోతుంది, ఏమైనా అవుతుంది, కానీ దాహం మాత్రం తీరదు. దాహం తీరదు, మిగతా అంతా మాత్రం అవుతుంది. అట్లాంటి పరిస్థితి ఈ ఆనందం దగ్గర ఉంది. చిన్న చిన్న సుఖాలకు గనక ఆశపడిపోయి వాటి కోసం ఏదో చేయటం మొదలు పెడితే పెద్ద సుఖం దొరికే అవకాశం ఉండదు. మనం సాధిస్తే పెద్ద సుఖాన్ని సాధించాలి. చిన్న సుఖాన్ని సాధించటంలో పెద్దగా అర్థం లేదు. ఈ విషయాన్ని మొదలు ఒప్పుకుని అంగీకరించుకుంటే చాలు. ఇప్పుడేదో ఉన్నవన్నీ వదిలేసుకుని దీనికోసం దిగాలి అనే ప్రయత్నం ఏమీ అక్కర్లేదు. ఉన్నవన్నీ వదులుకోవటం కోసం కాదు ఇది. ఒకటి మనకి సూత్రప్రాయంగానో లేకపోతే ఒక ఇన్ ప్రిన్సిపల్, ఒక సిద్ధాంతం ప్రకారం ఇది ఉంది అని మనం ఒప్పుకోగలిగితే, ఆ విశ్వాసం, ఆ నిశ్చయం కలిగితే తర్వాత ఏమవుతుంది అని పరమాత్మే చూసుకుంటానని మాట ఇవ్వనే ఇచ్చాడు. ఇట్లా ఈ మహానందం, ఈ బ్రహ్మానందం, ఈ పరమాత్మ ప్రాప్తి వలన కలిగేటువంటి ఆనందం పెద్ద ఆనందం. దాని ముందు మిగతావన్నీ చిన్న చిన్న ఉపాయాలు. కాబట్టి చిన్న ఉపాయాలు, చిన్న చిన్న కోరికలను తీర్చే చిన్న చిన్న ఉపాయాలు కాదు, పెద్ద ఆనందాన్ని సాధించి పెట్టేటువంటి తత్వజ్ఞానం కూడా ఒకటి ఉంది అని విశ్వసించమని పరమాత్మ ఈ శ్లోకంలో ఉపదేశం చేస్తున్నాడు. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః అని. అయితే మనలాంటి వాళ్ళు ఎవరైనా ఒక కొక్కిరాయి ప్రశ్న వేయొచ్చు పరమాత్మని. ఏమంటే, నువ్వు చెప్పిన ఆ బ్రహ్మానందం కూడా కావాలండి, అది కూడా ఒప్పుకుంటాం. దాంతోపాటు ఈ చిన్న చిన్న వాటిని వదులుకోవడం ఎందుకు? ఈ చిన్న చిన్నవి కూడా పుచ్చుకుంటాం, ఆ పెద్దదాన్ని కూడా తీసుకుంటాం. చిన్న చిన్న వాటి ఆనందాలను కూడా వదులుకోము, పెద్ద ఆనందం కూడా కావాలనుకుంటాం. అప్పుడేమవుతుంది అంటే పరమాత్మ దాన్ని ఒప్పుకోనంటున్నాడు. అలా వద్దు, అట్లాంటి రెండు వైపులా ఉండేటువంటి పనులు చేయొద్దు. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః అని అంటున్నాడు. నువ్వు అనుకునేటువంటి చిన్న చిన్న కోరికలు ఉన్నాయి కదా, ఆ చిన్న చిన్న కోరికల వలన కలిగే ఆనందాలన్నీ ఇందులో ఇమిడిపోయున్నాయి. నువ్వు వేరే ప్రత్యేకించి ఆ చిన్న చిన్న కోరికల కోసం ప్రయత్నం చేయక్కర్లేదు. నీ పెద్ద ఆనందం, ఆ బ్రహ్మానందం, ఆ పరమాత్మ ప్రాప్తి వలన కలిగేటువంటి ఆనందమే గనక వచ్చినట్లయితే ఈ చిన్న చిన్న కోరికల వలన కలిగేటువంటి ఆనందాలన్నీ అందులో ఉన్నట్లే. ఎందుకంటే నువ్వు నీళ్లు మీ ఇంట్లో ఒక బావి ఉంది, ఇంటి పక్కన ఒక చెరువు ఉంది, ఊరు బయట నది ఉంది. నువ్వు బావిలో నీళ్లు తాగి చెరువులో బట్టలు తుక్కిని నదికి వెళ్ళి స్నానం చేసి వస్తావా? అలా ఏం చెయ్యవు కదా. ఒకే ప్రయోజనం ఒకే చోట అన్ని ప్రయోజనాలు గనక సిద్ధిస్తూ ఉంటే చిన్న చిన్న వాటికి ఆశపడవలసిన అవసరం ఏముంది? అందులోనే ఇమిడిపోయి ఉంటే వేరే ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. దానికి మనం ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. ఒకసారి ఆర్థిక మంత్రిగా ఒకసారి వచ్చేసిన తర్వాత మళ్ళీ నేను కార్పొరేటర్ అయ్యి ఆ సీట్లో కూర్చుంటే ఏ ఆనందం కలుగుతుందో దాన్ని ఒకసారి రుచి చూస్తానండి అనటానికి వీల్లేదు. మేయర్ అయ్యి ఒక్కసారి కూర్చుంటానండి, మెళ్ళో పెద్ద దండ వేసుకుంటానండి అనటానికి వీల్లేదు. దానికంటే చాలా పెద్దది ఇది. పెద్దది వచ్చిన తర్వాత చిన్న దానికోసం ఆశ పడతాను అంటే మనం అందుకనే జాగ్రత్తగా ముందు కుక్కిరాయి అనుకున్నాం. పర్వాలేదు, పరమాత్మని ఏ రకంగా అడిగినా పరమాత్మ తప్పుగా అనుకోడు. కానీ అడిగి సమాధానం విన్న తరువాత దాన్ని మనస్సులో నింపుకోకపోతే మాత్రం తప్పుగా అనుకుంటాడు. ఇది అడిగాం మనం, దానికి సమాధానం పరమాత్మ చెప్పాడు. నీ కోరికలన్నిటి వలన ఎంత ఆనందం వస్తుందో అంతకంటే ఎక్కువే ఆనందం ఉంది, ఇందులో ఇమిడిపోయింది. కాబట్టి వీటి మీద నువ్వు ధ్యాస మళ్ళించుకోవద్దు. సరేనండి, ఒప్పుకున్నాము, మాకు కోరికలు లేవు. ఈ కోరికలు తీర్చడానికే కదా ఈ ఉపాయాలన్నీ. కోరికలు తీర్చుకోవడానికి ఉపాయాలంటే మేమింకా ఆ కోరికలు లేకపోతే ఉపాయాలను కూడా పట్టించుకోము. కోరికలు తీర్చుకునేటువంటి సత్కర్మాచరణం అనే సాధనాన్ని మేము పట్టించుకోము, వదిలేసుకుంటాం. వదిలేసుకుని మీరు చెప్పిన శ్రేయో మార్గంలో వెళతాం.
కేవలం జ్ఞానార్థం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మాకు ఈ కర్మాచరణ అక్కర్లేదు, ఈ కష్టం అక్కర్లేదు, కాయ కష్టం అక్కర్లేదు, మీరు చెప్పినటువంటి ఉపదేశాలేవి మాకు అంటవు అనంటే పరమాత్మ దాన్ని కూడా ఒప్పుకున్నాడు. చాలా బాగా చెప్పావు, చాలా తెలివిగా మాట్లాడావు, కానీ అన్నీ వదిలేసుకుని అన్ని కోరికలు మానేసుకుని జ్ఞాన మార్గంలోకి ప్రవేశించే దమ్ము ఉందా? అన్నిటినీ వదిలేసుకుని కేవలం నాకు జ్ఞానం ఒక్కటే కావాలి, ఆత్మతత్వ జ్ఞానమే కావాలి, పరమాత్మ ప్రాప్తే కావాలి అని స్థిరంగా కూర్చునేంత ఏకాగ్రత ఉందా? ఉంటే నీకు సరే, కాదనట్లేదు. లేకపోతే మాత్రం ఈ ఏకాగ్రత, ఈ స్థైర్యం, ఈ ధైర్యం వచ్చేంత వరకు సత్కర్మాచరణ మార్గంలో ఉండవలసిందే. సత్కర్మాచరణ మార్గంలో ఉండవలసిందే అంటే అన్ని కర్మలు మేమేం చేస్తామండి? కుదిరిన కర్మలే చెయ్యి, కుదిరినంత మేర ధర్మాచరణ మార్గంలో ఉండు, అధర్మ ప్రవృత్తి వద్దు, ఇంతే కదా చెప్తూ వస్తున్నది. దాహం వేసింది, బావి కావచ్చు, నది కావచ్చు, చెరువు కావచ్చు, ఇంకోటి ఏదో కావచ్చు, ఎన్ని నీళ్లు తాగుతాడు? అందులో ఉన్న నీళ్ళన్నీ తాగుతాడా? ఆ దాహం వేసి బావి దగ్గరికి వెళ్ళినవాడు బావి మొత్తం తాగేస్తాడా? తాగేయలేడు కదా. దాహం ఎంత తీరుతుందో, ఎంత తాగితే దాహం తీరుతుందో అన్ని దోసిళ్ళు తాగుతాడు. అంటే ఎంత తాగగలడో, పొట్ట ఎంత పడుతుందో అంత తాగుతాడు, అంతకుమించి తాగే అవకాశం లేదు. కాబట్టి నీ సామర్థ్యం మీద సత్కర్మాచరణం చెయ్యి. నీ సామర్థ్యం ఎంతవరకు ఉందో అంతవరకు సత్కర్మాచరణం చెయ్యి. సత్కర్మాచరణను దాటిపోతాను అంటే మాత్రం లాభం లేదు. సత్కర్మాచరణను దాటిపోవడానికి వీల్లేదు. సత్కర్మాచరణ నేను పూర్తిగా చేయలేను కాబట్టి మానేస్తాను అనడానికి వీల్లేదు. నీకు ఎంతవరకు వీలైతే, ఎంతవరకు కుదిరితే అంతవరకు, మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి సమతాభావన కూడా ఎంతవరకు వీలైతే అంతవరకు జాగ్రత్తగా చేసుకో. లేదు నాకు ఏకాగ్రత ఉంది అంటావా? నిజంగా ఉంటే జ్ఞాన మార్గంలోకి నువ్వు ప్రవేశించు, కాదనటానికి ఏమీ లేదు. జ్ఞాన మార్గంలోకి ఎవరిని ప్రవేశించద్దు అని అడ్డుకోవటం లేదు కదా. జ్ఞాన మార్గంలోకి ప్రవేశించు ఎప్పుడు? నీకు అర్హత ఉంటే. అర్హత లేకపోతే ఏం చెయ్యాలి అంటే పరమాత్మ పై శ్లోకంలో చెప్తున్నాడు, కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వకర్మణి అని. ఈ శ్లోకాన్ని మనం చాలా సందర్భాల్లో వినే ఉంటాము. ఈ శ్లోకం చెవిన పడని భారతీయులు చాలా తక్కువ మంది ఉంటారనే అనుకోవాలి. కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వకర్మణి అనే ఈ శ్లోకం. ఈ శ్లోకంలో పరమాత్మ ఈ సందేహానికి సమాధానం చెప్తున్నాడు. నువ్వు కర్మలను చేయను, సత్కర్మాచరణ చేయను అనటానికి వీల్లేదు. ఎందుకు? నీకు సరి అయిన ఏకాగ్రత రాలేదు, సరి అయినటువంటి స్థైర్యం రాలేదు, సరి అయినటువంటి శమదమాది సద్గుణ సంపత్తి లేదు, జ్ఞాన మార్గంలో కావలసిన సమస్త సామగ్రి నీ యందు లేదు. లేకపోతే ఏం చేయాలి? కర్మణ్యేవ అధికారస్తే. నీ అధికారం, నీ హక్కు, నీ బాధ్యత ఎక్కడ? సత్కర్మాచరణలో మాత్రమే. కర్మణ్యేవ అధికారస్తే. కర్మణ్యేవ అధికారస్తే అంటున్నారేమిటి? జ్ఞాన మార్గంలో అధికారం లేదంటున్నారా? జ్ఞాన మార్గంలో అధికారం ఉంది, దాని సంగతి తర్వాత చూద్దాం. ఫలంలో కూడా నీకు అధికారం లేదు. ఫలితం మీద ఆశను పెంచుకుని నువ్వు సత్కర్మాచరణ చేయడానికి వీల్లేదు. మా ఫలేషు కదాచన, ఎప్పటికీ కూడా ఫలితంలో నీకు అధికారం లేదు. ఫలితాలు సాధించాలి, ఫలితాల కోసం సత్కర్మాచరణ చేయాలి అనుకునేటువంటి హక్కు నీకు లేదు. ఎందుకు లేదు అంటే నువ్వు మంచివాడివి, ఎంతో కొంత సన్మార్గంలో ఉన్నవాడివి కాబట్టి చెప్తున్నాను. మా ఫలేషు కదాచన. ఎందుకు? మా కర్మ ఫలహేతుర్భూ. నువ్వు గనక ఒక సత్కర్మాచరణ చేసుకుని ఆ సత్కర్మాచరణ వలన నేను ఫలితం పొందాలి అనుకున్నావంటే ఆ ఫలితానికి నువ్వు కారణమవుతావు. ఆ ఫలితానికి నువ్వు బాధ్యత వహించవలసి వస్తుంది. ఆ ఫలితం వలన వచ్చేటువంటి పరిణామాలన్నిటికీ నువ్వే బాధ్యత వహించవలసి వస్తుంది. ఫలితం వలన కలిగే పరిణామాల గురించి కొద్దిగా చర్చించుకున్నాం. కోరికలు పెరిగిపోతూ ఉండటం అనే పరిణామం. ఈ పరిణామానికి నువ్వే బాధ్యత వహించవలసి వస్తుంది. అందువలన మా కర్మ ఫల హేతు భూ. సత్కర్మాచరణము యొక్క ఫలితానికి నువ్వు కారణం కావద్దు. నువ్వు ఎంతవరకు కారణం? సత్కర్మాచరణ వరకు మాత్రమే కారణం. కర్మ ఫలితానికి నువ్వు కారణం కావద్దు.
ఫలితం లేకపోతే కర్మ ఎందుకండి, కర్మే వదిలేసుకుంటాం. ఫలితం ఉంటే ఏమైనాను, ఫలితం లేని కర్మ ఎందుకు? మాతే సంగోస్త్వకర్మణి, అకర్మణి కర్మను సత్కర్మాచరణ నీ యొక్క బాధ్యతలను నిర్వర్తించకుండా ఉండటంలో నీకు ఆసక్తి ఉండటానికి వీలే లేదు. మాతే సంగ, కనీసం ఆసక్తి కూడా ఉండటానికి వీల్లేదు. అకర్మణి, నేను ఏ బాధ్యతను నిర్వర్తించను, ఫలితం లేకపోతే నాకు బాధ్యతలు ఎందుకు అనుకోవటానికి వీలే లేదు. ఎందుకు లేదు? ఈ సత్కర్మాచరణ నువ్వు సవ్యంగా చేసుకుంటే, ఈ సత్కర్మాచరణను నువ్వు కనుక నిష్కామంగా చేసుకోగలిగితే, సమతాభావపూర్వకంగా గనక చేసుకోగలిగితే ఇంతకంటే పెద్ద ప్రయోజనం వస్తుంది. ఇంతకంటే పెద్ద ప్రయోజనం కోసమని కూడా అనుకోక్కర్లేదు. ఏమీ అనుకోకపోతే వచ్చే ప్రయోజనం, అనుకుంటే పాడైపోతుంది. అది ఏమీ అనుకోకపోతే వచ్చేటువంటి ఆ ప్రయోజనం కోసం నువ్వు చేయవలసిందల్లా ఏంటంటే కర్మణ్యేవ అధికారః, కేవలం నా యొక్క విధిని, నా యొక్క కర్తవ్యాన్ని, నా యొక్క బాధ్యతను నేను నిర్వర్తిస్తాను అనే అభిప్రాయం కలిగి ఉండు. కర్మణ్యేవ అధికారస్తే, ఈ బాధ్యతకి, ఈ విధికి కావలసినటువంటి ఫలితాలు, ప్రయోజనం సిద్ధించాలి అనే కోరిక నీకొద్దు. మా ఫలేషు కదాచన, దీని ఫలితాన్ని ఎలా రాబట్టుకోవాలి అనేటువంటి ఆలోచన వద్దు. అటువంటి హక్కు నీకు లేదు, ఆ అధికారం వద్దు, ఆ రకమైనటువంటి తాపత్రయం వద్దు. మా ఫలేషు కదాచన, మా కర్మ ఫలహేతుర్భూ, కర్మ ఫలితానికి నువ్వు హేతువు కావద్దు. ఈ కర్మ ఫలితానికి నువ్వు హేతువు కావద్దు అనటానికి ఎన్ని రకాల అర్థాలున్నాయో చెప్పలేము అన్నంత విధానంలో ఉంది. చాలా రకాల అర్థాలు ఉన్నాయి. కర్మ ఫలితానికి నువ్వు హేతువు ఎందుకు అవుతావు? కర్మఫలాన్ని ఇచ్చేవారెవరు? పరమేశ్వరుడు, పరమాత్మ. ఆయన కదా కర్మ ఫలహేతువు. నేను ఫలహేతువు నేను ఎందుకు అనుకుంటున్నావు? ఈ కర్మ ఫలితానికి నేనే బాధ్యత అని నువ్వు ఎలా అనుకుంటావు? కర్మఫలాన్ని ఇచ్చే పరమాత్మ ఎదురుకుండా ఉండగా. ఇదొక అర్థం. ఇలా రకరకాల అర్థాలు ఉన్నాయి. మనం మాత్రం జాగ్రత్తగా ఒకే అర్థంలో నిలబడదాం. కర్మ ఫలితాలకు బాధ్యత వహించవలసిన అవసరము లేదు. కర్మ ఫలితాలకు మన బాధ్యత లేదు, మనకు దానితో సంబంధం లేదు. ప్రయోజనం లేదు కదా, బాధ్యత లేదు కదా అని సత్కర్మాచరణం అనే హక్కు కూడా లేదు. మాతే సంగోస్తు అకర్మణి, ఏ రకమైనటువంటి సత్కర్మైనా సరే, ఏ బాధ్యత అయినా సరే దాన్ని నేను నిర్వర్తించను అనేటువంటి హక్కు లేనే లేదు. ఎవరికి అంటే సాధారణ స్థాయి సాధకుడికి. సాధారణ స్థాయి సాధకుడు ఇటు అటుగా ఉంటాడు. ఇటు అటు అంటే లౌకిక జీవనంలో కూడా కొంతమేర ప్రయత్నం చేసుకుంటూ ఉంటాడు, ఆధ్యాత్మిక పురోగతి కూడా కావాలి అని కోరుకుంటూ ఉంటాడు. ఇలా రెండు రకాల దారులు కావాలి అనుకునే మధ్యమ స్థాయి సాధకుడికి ఇది నిజమైన ఉపదేశం. ఏమి? నువ్వు చేస్తున్నటువంటి ఏ కర్మకైనా, ఏ బాధ్యతకైనా సరే ఫలితం రావాలి అని ఆశించి మాత్రం చెయ్యకు దయచేసి. ఏ పనైనా సరే, ఏదైనా సరే, నువ్వు లౌకికమైనటువంటి వృత్తి జీవితంలో ఉండు, లేదా నువ్వు విద్యార్థివై చదువుకుంటూ ఉండు, దానికి ఏదో ఫలితం వచ్చేయాలి అనే ఆశతో చేయొద్దు. అదేవిధంగా నాకేం ఫలితం లేదు కదా నేను పని చేయను అని మాత్రం అనుకోవద్దు. నువ్వు నిరంతరం పని చేస్తూ ఉండాలి. నిరంతరం ఏ రకమైనటువంటి దుర్బుద్ధి లేకుండా, ఏ రకమైనటువంటి ఫలం మీద కాంక్ష లేకుండా, ఫలం మీద కోరికలు లేకుండా నువ్వు శ్రద్ధగా పని చేస్తూనే ఉండాలి. పని చేయకుండా ఉండే వీలు లేదు అని పరమాత్మ ఒక ప్రేరకం, ఒక తోపు తోస్తున్నాడు అని కూడా అనుకోవచ్చు మనం ఈ మాటలతో. కర్మణ్యేవ అధికారస్తే, నువ్వు కూర్చోడానికి వీల్లేదు, లేవాలి. మా ఫలేషు కదాచన, ఫలితం కోసం ఎదురు చూస్తాను, నాకు గెలుపు వస్తుందా ఓటం వస్తుందా ఇలాంటి మాటలు ఏం చెల్లవు. మా కర్మ ఫలహేతుర్భూ, నువ్వు ఆ కర్మ ఫలితానికి నువ్వేం బాధ్యత వహించలేవు. మాతే సంగోస్త్వ కర్మణి, చేయకుండా కూర్చుంటానంటే వీల్లేదు, లే 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 అని లేపి ముందుకు తోస్తున్నాడు పరమాత్మ. అటువంటి ఉన్నతమైన ఉపదేశ స్థాయికి చెందినటువంటి శ్లోకం ఇది. కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వకర్మణి అనే శ్లోకం. ఈ శ్లోకాన్ని మనం శ్రద్ధగా భావన చేసుకున్నా, ఈ శ్లోకాన్ని మనసులో ఉంచుకున్నా, ఈ శ్లోకం యొక్క స్ఫూర్తిని అందుకున్నా సరే మనం అన్ని దారులలోనూ, లౌకికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, మరొక రకంగా కావచ్చు, సర్వోన్నత స్థాయిలో నుంచుంటాము అనటంలో సందేహం ఏ లేశం మాత్రం లేదు. ఏ కోశాన అటువంటి సందేహం పెట్టుకోక్కర్లేదు. అటువంటి ఉన్నతమైన ఉపదేశం చేసినటువంటి పరమాత్మ యందు మనకు పరిపూర్ణ విశ్వాసం
తప్పకుండా ఉంది. అటువంటి విశ్వాసంతో, పరమాత్మ మీద విశ్వాసంతో, పరమాత్మ చెప్పినటువంటి ఉపదేశాన్ని సాధించాలి అనే సంకల్పంతో మనం ఇప్పటికీ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని మనం శ్లోక పారాయణ కార్యక్రమానికి వెళదాం. ఈరోజు ఆచార్యుల వారు రెండు పాదాలు కలిపి మనకు ఉపదేశం చేయబోతున్నారు. రెండు పాదాలు అంటే ఒక శ్లోకంలో సగ భాగాన్ని మనకు చెప్పించబోతున్నారు. జాగ్రత్తగా మనం ఏకాగ్రతతో ఆ కలిపే సందర్భంలో ఎలా ఉన్నాయి, మార్పులు ఎలా ఉన్నాయి అని గమనించుకుంటూ ఆ శ్లోక పారాయణను శ్రద్ధగా చేసుకుందాం. వరాహ పురాణ అంతర్గతంగా వెంకటాచల మహాత్మ్యం ఆ కథనాన్ని ప్రారంభించుకున్నాం. అందులో శౌనకాది మహర్షులందరూ కూడా సూత మహర్షిని ప్రశ్న చేస్తున్నారు ఈ మహాత్మ్యాన్ని చెప్పమని. భగవన్ సూత ధర్మజ్ఞ వేదవ్యాస కృపానిధే విష్ణుస్థానేషు సర్వేషు స్వయం వ్యక్తేషు స్థలేషు చ అంటే సూతుల వారిని ఇలా సంబోధన చేస్తూ, ధర్మజ్ఞ, సర్వధర్మములను తెలిసినవాడా, వేదవ్యాస కృపానిధే, వేదవ్యాస మహర్షి దయకు పాత్రుడైనటువంటి వాడా, విష్ణుస్థానములు ఎన్నైతే ఉన్నాయో ఈ భూమండలం మీద, అలాగే పరమాత్మ స్వయముగా అవతరించినటువంటి ప్రదేశములు ఎన్నైతే ఉన్నాయో అన్ని ప్రదేశములలో ఎక్కడ ఏ ప్రదేశము మహావిష్ణువుకి మిక్కిలి ప్రీతి అయి ఉంటుందో, ఏ ప్రదేశములో మనం చేసే కర్మలు సఫలములు అవుతాయో, అంటే సర్వ కోరికలు తీరుతాయో, తపస్సు, ఐహిక భోగములు, ఆముష్మిక భోగములు, మోక్షాది పర్యంతము ఏ ప్రదేశములో సిద్ధిస్తుందో, అలాగే అత్యద్భుతం చారిత్రం విష్ణోహ ఎత్ర ప్రవర్తతే, విష్ణువుకి సంబంధించి అత్యద్భుతమైన చరిత్ర కలిగినటువంటి ఆ చరిత్ర ఎక్కడ ప్రవర్తిస్తున్నదో, మనుష్యాణం చ వసతాం ఎత్ర దృశ్యో భవేద్ధరి, ఏ ప్రదేశమునందు నిత్య నివాసము చేసేటటువంటి మనుష్యులకు హరి కనబడుతూ ఉంటాడో, అంటే సాక్షాత్కరిస్తాడో, శ్రవణానందజనక యస్య వృత్తాంత, అంటే ఏ క్షేత్ర వృత్తాంతము మిక్కిలి శ్రవణానందజనకం అవుతుందో, ఏది విన్న తర్వాత అంటే ఏ క్షేత్ర వైశిష్ట్యము మనం విన్న తర్వాత వినదగిన అంశం అనేది మరి ఒకటి ఉండదో, తాదృశం వైష్ణవం క్షేత్రం అస్మాకం బ్రూహి అని ప్రార్థన చేశారు వాళ్ళు. అంటే అటువంటి వైష్ణవ క్షేత్రం ఏదైతే ఉన్నదో, సర్వధామములలో విశేషమైన ధామమైనటువంటిది శ్రీ వెంకటాచల క్షేత్రముగా, అంటే ఇంకా సమాధానం చెప్పవలసి ఉన్నది, ఇది కేవలం ప్రశ్నామాత్రంలోనే ఉన్నది. అటువంటి క్షేత్ర వైశిష్ట్యం, వైష్ణవ క్షేత్రాన్ని గురించి మాకు తెలుపు అని ఈ శౌనకాది మహర్షులు సూతుల వారిని ప్రశ్నించారు. దానికి సమాధానం చెప్పబోతూ ఉన్నారు. ఆ సమాధానాన్ని రేపటి రోజు మనం పరిశీలన చేద్దాం. అథ శ్రీమత్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగే ద్వితీయే అధ్యాయే అష్టావింశతి శ్లోకాః అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం, అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం, తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి, తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి, జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ, జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ, తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి, తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి, అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత, అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత, అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా, అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా, ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః, ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః, ఆశ్చర్యవచ్చైన
चैनमन्यः शृणोति श्रुत्वाप्येनं वेद न चैव कश्चित् आश्चर्यवच्चैनमन्यः शृणोति श्रुत्वाप्येनं वेद न चैव कश्चित् देहि नित्यमवध्योऽयं देहे सर्वस्य भारत देहि नित्यमवध्योऽयं देहे सर्वस्य भारत तस्मात् सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि तस्मात् सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि धर्म्याद्धियुद्धात् श्रेयोऽन्यत् क्षत्रियस्य न विद्यते धर्म्याद्धियुद्धात् श्रेयोऽन्यत् क्षत्रियस्य न विद्यते यदृच्छया चोपपन्नं स्वर्गद्वारमपावृतम् यदृच्छया चोपपन्नं स्वर्गद्वारमपावृतम् सुखिनः क्षत्रियाः पार्थ लभन्ते युद्धमीदृशम् सुखिनः क्षत्रियाः पार्थ लभन्ते युद्धमीदृशम् अथ चेत्त्वमिमं धर्म्यं सङ्ग्रामं न करिष्यसि अथ चेत्त्वमिमं धर्म्यं सङ्ग्रामं न करिष्यसि ततः स्वधर्मं कीर्तिं च हित्वा पापमवाप्स्यसि ततः स्वधर्मं कीर्तिं च हित्वा पापमवाप्स्यसि अकीर्तिं चापि भूतानि कथयिष्यन्ति ते व्ययाम् अकीर्तिं चापि भूतानि कथयिष्यन्ति ते व्ययाम् सम्भावितस्य च कीर्तिः मरणादतिरिच्यते सम्भावितस्य च कीर्तिः मरणादतिरिच्यते भयाद्रणादुपरतं मंस्यन्ते त्वां महारथाः भयाद्रणादुपरतं मंस्यन्ते त्वां महारथाः येषां च त्वं बहुमतो भूत्वा यास्यसि लाघवम् येषां च त्वं बहुमतो भूत्वा यास्यसि लाघवम् अवाच्यवादांश्च बहून् वदिष्यन्ति तवाहिताः अवाच्यवादांश्च बहून् वदिष्यन्ति तवाहिताः निन्दन्तस्तव सामर्थ्यं ततो दुःखतरन्नु किम् निन्दन्तस्तव सामर्थ्यं ततो दुःखतरन्नु किम् हतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीम् हतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीम् तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः सुखदुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ सुखदुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि एषा ते विहिता साङ्ख्ये बुद्धिर्योगे त्विमां शृणु एषा ते विहिता साङ्ख्ये बुद्धिर्योगे त्विमां शृणु बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् व्यवसायात्मिका बुद्धिः एकेह कुरु नन्दन व्यवसायात्मिका बुद्धिः एकेह कुरु नन्दन बहुशाखा
హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినా బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః కామాత్మానః స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం కామాత్మానః స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వై యోగ ఉచ్యతే సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వై యోగ ఉచ్యతే దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ ధనంజయ దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చన్త్యనామయం జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చన్త్యనామయం యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ శృతిభిః ప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా శృతివిప్రతిపన్నా తే యదా స్థాస్యతి
నాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి సమాధావచలా బుద్ధిః తదా యోగమవాప్స్యసి ఇతి శ్రీమద్భగవద్గీతాసు శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగే ద్వితీయే అధ్యాయే అష్టావింశతి శ్లోకాః ఆచార్యుల వారు చాలా చక్కగా మనందరికీ అర్థమైన విషయాలను సంధులను కొన్నిటిని చెప్పించి కొన్నిటిని మనకు తెలియని సంధులను చెప్పించకుండా జాగ్రత్తగా మన నోటిలో అపాక్షరాలు పలకకుండా ఈ 2 పాదాలను చెప్పించారు. మనకు ఉపధ్మానేయం గురించి అప్ప అనే విషయం గురించి తెలుసు కాబట్టి ఆ సంధిని పలికించారు. మిగతా సంధుల్ని కొన్నిటిని పలికించలేదు. జాగ్రత్తగా వారు చేశారు. వారు చెప్పినట్టు మనం కూడా పలికాము. పారాయణ కార్యక్రమాన్ని శ్రద్ధగా పూర్తి చేసుకున్న తరువాత మనం సంకీర్తన కార్యక్రమానికి వెళదాం. ఈరోజు అన్నమాచార్యుల వారి సంకీర్తనను మనకు శ్రవణం చేయించడానికి, మనతో గానం చేయించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమాన్ సరస్వతి ప్రసాద్ గారు మరియు బృందం సభ్యులు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వారు మనతో సంకీర్తనను చేయిస్తారు, నామ సంకీర్తనను కూడా చేయిస్తారు. ముద్దులు మోమున ముంచగను ముద్దులు మోమున ముంచగను నిద్దపు కూరిమి నెంచిని ముద్దులు మోమున ముంచగను నిద్దపు కూరిమి నెంచిని ముద్దులు మోమున ముంచగను ముద్దులు మోమున ముంచగను చిరు గంటలు మూవలు గజ్జెలు గలగలమనగా కదలగను మొలచిరు గంటలు మూవలు గజ్జెలు గలగలమనగా కదలగను ఎలనవ్వులతో ఈతడు వచ్చి ఎలనవ్వులతో ఈతడు వచ్చి జలజపు చేతులు చాచిని ఎలనవ్వులతో ఈతడు వచ్చి జలజపు చేతులు చాచిని ముద్దులు మోమున ముంచగను నిద్దపు కూరిమి నెంచిని ముద్దులు మోమున ముంచగను అచ్చపు గుచ్చు ముత్యాల హారములు పచ్చల చంద్రాభరణములు అచ్చపు గుచ్చు ముత్యాల హారములు పచ్చల చంద్రాభరణములు తచిన చేతుల తానే దైవమని తచిన చేతుల తానే దైవమని అచ్చట ఇచ్చట ఆడిని తచిన చేతుల తానే దైవమని అచ్చట ఇచ్చట ఆడిని ముద్దులు మోమున ముంచగను నిద్దపు కూరిమి నెంచిని ముద్దులు మోమున ముంచగను బాలుడు కృష్ణుడు పరమ పురుషుడు నేలకు నింగికి నెరి పొడవై
బాలుడు కృష్ణుడు పరమ పురుషుడు నేలకు నింగికి నెరి పొడవై చాల వెంకటాచలపతి తానై చాల వెంకటాచలపతి తానై మేలిమి చేతల మించిని చాల వెంకటాచలపతి తానై మేలిమి చేతల మించిని ముద్దులు మోమున ముంచగను నిద్దపు కూరిమి నెంచిని ముద్దులు మోమున ముంచగను నిద్దపు కూరిమి నెంచిని ముద్దులు మోమున ముంచగను ముద్దులు మోమున ముంచగను ముద్దులు మోమున ముంచగను కృష్ణం వందే జగద్గురుం 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 కృష్ణం వందే జగద్గురుం. పద కవితా పితామహులు అన్నమాచార్యులు వారు ఈ కీర్తనలో శ్రీకృష్ణ పరమాత్మను సర్వాభరణాలను ధరించి చక్కగా గజ్జల శబ్దాలతో చిరునవ్వులతో మన ముందుకు వచ్చి చక్కగా చేతులు చాచినట్లుగా చూపిస్తున్నారు, ప్రదర్శిస్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రపంచమంతా నిండి ఉన్నటువంటి వాడు, నింగిని నేలకు నింగికి నెరి పొడవై అనే వాక్యంలో ఈ ప్రపంచమంతా ఆ బాలకృష్ణుడే వ్యాపించి ఉన్నాడు అని కూడా మనకు ఉపదేశం చేస్తున్నారు. అలాగే ఈయన వెంకటాచలపతి తానై, వెంకటాచలపతే తప్ప మరొకరు కారు అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుణ్ణి మన వెంకటేశ్వర స్వామివారిలో ప్రత్యక్షంగా నిదర్శిస్తున్నారు. అటువంటి ఉన్నత స్థాయికి చెందినటువంటి కీర్తనను మనం ఘనం చేసుకున్నాం, నామ సంకీర్తన కూడా చేసుకున్నాం. ఇప్పుడు ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదివి ఈ కార్యక్రమాన్ని మంగళంతంగా పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓ